ప్రతి పురాణానికి ఏవో ఒక చారిత్రాత్మకమైన నిజం కేంద్రంగా నిలుస్తుంది. సామాన్య మనస్సులకు దురవగాహనమైన, మహోన్నతమైన, అతి సూక్ష్మమైన సత్యాన్ని రకరకాల పద్ధతుల్లో మానవాళికి బోధించడమే పురాణాల లక్ష్యం. ఈ పురాణాలలో ఒకవేళ ఎటువంటి చారిత్రకమైన నిజం లేకపోయినా అవి మనకు నేర్పగలిగే అత్యున్నత సత్యాల వల్ల అవి గొప్ప సాధికారికతను సంతరించుకున్నాయి. రామాయణాన్ని ఉదాహరణగా తీసుకోండి. శీల నిర్మాణాన్ని నేర్పడానికి ఆ పురాణాన్ని గొప్ప సాధికారిత కలదనిగా చూస్తున్నాం. అలా చూడడానికి రాముడనేవాడు పూర్వం ఒకనాడు జీవించి ఉండవలసిన అవసరం ఏమాత్రం లేదు. రామాయణ మహాభారతాల్లో ప్రతిపాదించబడిన మహోన్నతమైన ధర్మ సూక్ష్మాల నియమాల రాముడు, కృష్ణుడు మొదలైన వ్యక్తులు నిజమైన వారా కాదా అన్న సత్యం మీద ఎంతమాత్రం ఆధారపడవు. అటువంటి వ్యక్తులు చరిత్రలో ఎప్పుడు జీవించి ఉండకపోయినా సరే వారి గురించి రాయబడిన ఆ గ్రంథాలు మానవాళి ముందు ఉంచే ఉన్నత ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని వాటిని గొప్ప సాధికారత కలిగినవిగా పరిగణించవచ్చు. మన తత్వశాస్త్రంలోని సత్యాలు కొందరు వ్యక్తుల ఉనికి మీద ఆధారపడి లేవు. తాను ప్రత్యేకంగా సృష్టించిన కొత్త సత్యాలను శ్రీకృష్ణుడు లోకానికి బోధించలేదు. అలాగే రామాయణం కూడా శాస్త్రాలలో లేని నూతన సత్యాలను బయటపెట్టలేదు. క్రైస్తవ మతం క్రీస్తు లేకుండా, మహమ్మదీయ మతం మహమ్మద్ లేకుండా, బౌద్ధ మతం బుద్ధుడు లేకుండా మనుగడ సాగించలేవు. కానీ హిందూ మతం ఒక వ్యక్తి మీద ఆధారపడకుండానే నిలవగలదు. పురాణాలలోని సత్యాలను గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి ఆ పురాణాలలోని పాత్రలు ఆయా సమయాలలో నిజంగా జీవించారా లేక ఆ పాత్రలు కేవలం కల్పితాలా అని ప్రశ్నించుకోవాల్సిన పని మనకు లేదు. మానవాళికి విద్య నేర్పడమే పురాణాల లక్ష్యం. ఆ పురాణాలను చూసిన ఋషులు కొన్ని చారిత్రక వ్యక్తిత్వాలను కనుగొని వాటి మీద తమకు నచ్చినట్లు అత్యుత్తమమైన లేదా అతి నీచమైన లక్షణాలను ఆపాదించారు. వాటి ఆధారంగా మానవాళి ఎలా నడుచుకోవాలో చెప్పే నైతిక నియమావళిని రూపొందించారు. రామాయణంలో చెప్పినట్లుగా 10 తలల రాక్షసుడు నిజంగా జీవించడం అనేది అవసరమా? ఆ పురాణం మనకు చూపిన సత్యం ఏమిటో మనం తెలుసుకోవాలి. కానీ దశముఖుడి వ్యక్తిత్వం నిజమా కల్పితమా అన్నది ముఖ్యం కాదు. కావాలంటే మీరు శ్రీకృష్ణుడిని మరింత ఆకర్షణీయంగా చిత్రించవచ్చు. అలా చేసినప్పుడు మీ ఆదర్శం యొక్క ఔన్నత్యానికి అనుగుణంగా శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం ఉంటుంది. అలా చేయగలగడంలోనే పురాణాల యొక్క మహోన్నత తత్వం నిక్షిప్తమై ఉంది. వివేకానంద స్వామి రామ్నాడ్లో ఉపన్యాసం ఇస్తూ శ్రీరాముణ్ణి పరమాత్మగాను, సీతమ్మను జీవాత్మగాను, ప్రతి పురుషుడు లేదా స్త్రీ యొక్క శరీరాన్ని లంకగాను అభివర్ణించారు. లంకలో అంటే శరీరంలో బంధించబడ్డ, జీవాత్మ అంటే సీత, శ్రీరాముడితో అంటే ఆపుంది. కానీ రాక్షసులు దాన్ని అడ్డుపడుతుంటారు. మన నడవడిలోని వేరువేరు లక్షణాలను ఈ రాక్షసులు సూచిస్తారు. విభీషణుడు సత్వగుణానికి, రావణుడు రజోగుణానికి, కుంభకర్ణుడు తమోగుణానికి ప్రతీకలుగా నిలుస్తారు. సత్వగుణం అంటే మంచితనం, రజోగుణం అంటే కామం, తీవ్రమైన ఉద్రేకం, తమోగుణం అంటే అజ్ఞానం, స్తబ్దత, అత్యాస, ద్వేషం, వీటితో కలిసి ఉండే ఇతర లక్షణాలు. ఈ గుణాలు జీవాత్మను అంటే సీతను, పరమాత్మను అంటే రాముణ్ణి చేరనివ్వకుండా వెనక్కి లాగుతుంటాయి. అలా బంధింపబడ్డ సీత తన స్వామిని కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు హనుమంతుడు ఆమెను దర్శిస్తాడు. హనుమంతుడు ఆధ్యాత్మిక యొక్క ఉంగరం అన్ని మాయలను, భ్రాంతులను పటాపంచులు చేసే బ్రహ్మజ్ఞానాన్ని సూచిస్తాయి. ఈ విధంగా సీత రాముడితో ఏకం కావడానికి త్రోవ తెలుసుకుంటుంది. అంటే జీవాత్మ పరమాత్మతో తన ఏకత్వాన్ని కనుగొంటుంది. మనం చూసే చెడుకు, దుఃఖాలన్నింటికీ మూల కారణం అజ్ఞానమే. మానవాళికి వెలుగునివ్వండి. వారిని పవిత్రులుగాను, ఆధ్యాత్మికంగా శక్తిమంతులుగాను, విద్యావంతులుగాను తయారు కానివ్వండి. అప్పుడే ప్రపంచంలోని దుఃఖాలు సమసిపోతాయి. మనం దేశంలో ఉన్న
ప్రతి ఇంటిని ఒక ధర్మసత్రంగా తయారు చేయవచ్చు. దేశాన్ని ధర్మాసుపత్రులతో నింపేయవచ్చు. కానీ ఎంతవరకు మనిషి స్వభావం మారదో అంతవరకు మనుషులు దుఃఖాలు, బాధలు ఉంటూనే ఉంటాయి. భగవద్గీత యొక్క ముఖ్యమైన బోధన ఇదే. నిరంతరం పనిచేస్తూ ఉండండి. కానీ ఆ పనితోనూ దాని ఫలితాలతోనూ బంధాన్ని పెంచుకోకండి. సంస్కారం అనే మాటను పుట్టుకతో వచ్చిన గుణాలు లేదా ముద్రలు అని అనువదించవచ్చు. ఉదాహరణకు, మనస్సును ఒక తటాకంతో పోల్చి చూడండి. మనస్సులో లేచిన ప్రతి కెరటం అణిగిపోయినా అది పూర్తిగా అంతరించిపోకుండా భవిష్యత్తులో అదే కెరటం తిరిగి పైకి లేవడానికి ఒక అవకాశాన్ని లేదా ఒక ముద్రని వదిలిపెడుతుంది. అలా ఆ కెరటం తిరిగి పైకి లేచే అవకాశాన్ని కలిగించే ఈ ముద్రనే సంస్కారం అంటారు. మనం చేసే ప్రతి పని, మన శరీరంలోని ప్రతి కదలిక, మనం యోచించే ప్రతి ఆలోచన మన మనస్సు మీద అటువంటి ముద్రలను వదులుతాయి. ఆ ముద్రల ప్రభావం బయటకు కనబడినప్పటికీ పైకి తెలియకుండా మనస్సు లోపల పనిచేయడానికి సరిపడినంత బలాన్ని కలిగి ఉంటుంది. మనస్సు మీద ఉన్న ఈ ముద్రల మొత్తం క్షణక్షణం మన పరిస్థితిని నిర్దేశిస్తుంది. ఈ క్షణంలో నేను ఉన్న స్థితి నా గత జీవితంలోని ముద్రల మొత్తం కలిగించిన ఫలితమే. శీలం లేదా ఇదే ప్రతి మనిషి యొక్క స్వభావాన్ని ఈ ముద్రల మొత్తమే నిర్ణయిస్తుంది. మంచి ముద్రలు కనుక పడి ఉంటే స్వభావం మంచిదవుతుంది. చెడు ముద్రలు పడి ఉంటే చెడ్డదవుతుంది. ఒక మనిషి నిరంతరం చెడు మాటలు వింటూ చెడు ఆలోచనలు చేస్తూ ఉంటే అతను మనస్సంతా చెడు ముద్రలు పడిపోతాయి. ఆ నిజం అతడికి తెలియదు, కానీ అవి అతడి ఆలోచనల్ని, పనుల్ని ప్రభావితం చేస్తాయి. నిజానికి ఆ చెడు సంస్కారాలు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. వాటి ఫలితంగా మరింత చెడు మాత్రమే కలుగుతుంది. ఆ మనిషి చెడ్డవాడైపోతాడు. ఇందులో అతడు చేయగలిగింది ఏమీ లేదు. ఈ సంస్కారాల మొత్తం అతడిలో చెడు పనులు చేసేందుకు ఒక బలమైన చోదక శక్తిని తయారు చేస్తుంది. ఆ సంస్కారాల చేతిలో అతడు కీలుబొమ్మగా మారిపోతాడు. అవి అతడి చేత బలవంతంగా చెడు చేయిస్తాయి. అదేవిధంగా ఒక మనిషి మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ ఉంటే వాటి వల్ల సంస్కారాల రూపంలో పడే ముద్రల మొత్తం మంచిదవుతుంది. ఇంతకు ముందులాగే ఇవి కూడా అతడి ప్రమేయం లేకుండానే అతడి చేత మంచి పనులు చేయిస్తాయి. ఎప్పుడైతే ఒక మనిషి అనేకమైన మంచి పనులు, మంచి ఆలోచనలు చేస్తూ ఉంటాడో అతడిలో మంచి పనులు చేసేందుకు ఆపుకోలేని స్వభావం ఒకటి తయారవుతుంది. అందులో అతడి ప్రమేయం ఏమీ ఉండదు. ఒకవేళ అతడు ఏదైనా చెడు చేద్దామని అనుకున్నా అతనిలోని మంచి సంస్కారాల రాశి అతడి చేత అలా చేయనివ్వదు. ఆ సంస్కారాలు అతన్ని వెనుదిరిగేలా చేస్తాయి. అతడు పూర్తిగా తన మంచి సంస్కారాల అదుపులో ఉంటాడు. అటువంటి స్థితి కలిగినప్పుడు అతనిలోని సత్శీలం అంటే మంచి స్వభావం సుస్థిరమైందని చెప్పుకోవచ్చు. తాబేలు తన తల, కాళ్ళు తన డిప్పలోకి ఒకసారి లాక్కున్న తర్వాత మీరు దాన్ని చంపి ముక్కలుగా నరికినా సరే అది బయటకు రాదు. అదేవిధంగా ఏ మనిషి తన సంకల్పాలను, కర్మేంద్రియాలను తన స్వాధీనంలో పెట్టుకుంటాడో అటువంటి మనిషి వ్యక్తిత్వం మాటిమాటికి మారిపోని విధంగా స్థిరంగా, నిలకడగా ఉంటుంది. తనలోని శక్తుల్ని అతడు అదుపులో ఉంచుకుంటాడు. అతడికి ఇష్టం లేకుండా ఏది ఆ శక్తుల్ని బయటకు లాగలేదు. ఇలా మంచి ఆలోచనలు, మంచి ముద్రలు మనస్సు పై పొర మీద నిరంతరం ప్రతిఫలిస్తూ ఉంటే మంచి చేసే స్వభావం మరింత బలంగా తయారవుతుంది. దాని ఫలితంగా మనం అనుభూతి కలుగుతుంది. ఈ విధంగా మాత్రమే మంచి స్వభావం సుస్థిరమవుతుంది. అప్పుడు మాత్రమే మనిషి సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. అటువంటి మనిషి ఇక భయపడాల్సిన పని లేకుండా సురక్షితంగా ఉండగలడు. అతడు ఎటువంటి చెడును చేయలేడు. మీరు అతన్ని ఎటువంటి వారి సాంగత్యంలోనైనా ఉండవచ్చుగాక, అతడికి ఎటువంటి ఆపద కలగదు.